टीएनजीओस यूनियन रंगारेड्डी डिस्ट्रिक्ट में एग्जीक्यूटिव मीटिंग का इनेकाद अमल में आया। टीएनजीओस यूनियन रंगारेड्डी डिस्ट्रिक्ट के सदर के लक्ष्मण ने एग्जीक्यूटिव मीटिंग मुनक्किद की, जिसकी सदारत सेंट्रल यूनियन के सदर एम जगदीश्वर और जनरल सेक्रेटरी एसएम हुसैनी मुजीब ने की, जिसमें सरकारी मुलाजिमीन को दरपेश मसाइल पर तफसीली रोशनी डाली गई और इन्हें वाकिफ़ करवाया गया, जिस पर सेंट्रल यूनियन के सदर और जनरल सेक्रेटरी ने तयक़ुन दिया कि बहुत जल्द रियासती हुकूमत के आला अहदेदारों से इन मसाइल की यकसुई के लिए नुमाइंदगी की जाएगी। इस मौके पर टीएनजीओस यूनियन रंगारेड्डी डिस्ट्रिक्ट के सदर के लक्ष्मण, सेक्रेटरी बुच्ची रेड्डी के अलावा दीगर भी मौजूद थे। तेलंगाना एनजीओस రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది। ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ గారు, బుచ్చిరెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ హాజరై ఈ యొక్క కొన్ని తీర్మానాలను చేయడం జరిగింది। వివిధ అంశాల మీద చర్చ కూడా జరిగింది। మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండు, తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 24% హెచ్ఆర్ఏ వెంటనే విడుదల చేయాలని చెప్పి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళన కార్యక్రమానికి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం। ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగికి దాదాపు 15,000 రూపాయల నష్టం జరుగుతుంది। అది సుదూర ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసుని పెట్టిన తర్వాత మాకు 11% హెచ్ఆర్ఏ ఇస్తున్నారు। దానికి బదులుగా 24% హెచ్ఆర్ఏ ఉండాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ పెంచాలని చెప్పి కూడా దానికి మేము ప్రధాన డిమాండు। మరి ప్రస్తుతము పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి। మేము ఎంతో కాలంగా రంగారెడ్డి జిల్లా ఉద్యోగులం అందరం కూడా, రాష్ట్ర ఉద్యోగులం అందరం కూడా డిఏ గురించి మేము ఎదురు చూస్తూ ఉన్నాం। ఆ డిఏలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా జగదీశ్వర్ గారు డిమాండ్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా బిల్స్ విషయంలో ఉద్యోగులకు మెడికల్ బిల్స్ కానీ, సరెండర్ లీవ్ విషయాలు కానీ, లీవ్ శాలరీ బిల్స్ కానీ మరి వెంటనే వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము। థ్యాంక్ యూ।